హలో రౌడీస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. బిఫోర్ వీ గెట్ ఇంటూ ఇట్, ఒక పాయింట్ మాత్రం కొంచెం గట్టిగా క్లియర్ చేయాలి. మరి కొంచెం ఎక్కడికో వెళ్ళిపోయి మాట్లాడేసుకుంటున్నారు. ఇంటర్వ్యూస్ వేరు, రివ్యూస్ వేరు. తమ్ముడే ప్యాకెట్. అండ్ ఇంకోటి స్ట్రాంగ్గా చెప్దాం అనుకునేది ఏంటంటే, నన్నైతే మూవీ టీమ్ అయితే పిలవలేదు భయ్య. అంటే నేను పొద్దుగోలు వీటి మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కూర్చోను. అందుకే వన్ టైంకి ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఫ్యూచర్లో నేను దీని గురించి మాట్లాడను. ఒకసారి చెప్తే ఏదో నాకు పదే దీని మీద కూర్చొని ముచ్చట పెట్టుకున్న వల్ల కాదు. ఇంటర్వ్యూకి అయితే మూవీ టీం పిలవలేదు. నాకు కంటెంట్ బాగా నచ్చి నేనే స్వయంగా కాంటాక్ట్ అయ్యి ఇస్తాను అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్కి నా మనీతో నేనే ట్రావెల్ చేసి కెమెరాస్ అవన్నీ కూడా రెంటల్ నా మనీతో తీసుకొని షూట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి. సో ఇదంతా కూడా నా ఓన్ మనీతో చేసుకున్నాను. ఓకేనా, క్లియర్ చేస్తున్నాను. ఇది మాత్రమే కాదు, నెక్స్ట్ చేసి ఏ ఇంటర్వ్యూ అయినా కానివ్వండి, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చితే నేను కాంటాక్ట్ అవుతాను. వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తానంటే వెళ్తాం. అప్పుడు కూడా నా మనతో నేను చేసుకుంటా వెళ్ళి అంతే. సో అర్థమైందా? ఒక పర్టికులర్ పీపుల్ మీరు ఏదో తక్కువలో మీరు అనుకుంటారని చెప్పేసి నేను నా లైఫ్ గ్రోత్ని అయితే తగ్గించుకోకుండా ఇంత కూర్చోను. నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే లేదు, అంతే. నువ్వు ఏదో అనుకుంటావు అని చెప్పేసి నేను నా లైఫ్ గ్రోత్ని పెంచుకోకుండా ఏడ కూర్చోలేను. అండ్ ఇంకొంతమంది పిల్లనిబ్బాలు, మరీ పిల్లనిబ్బాలు అనమాట, దారుణంగా అసలు. అందుకే రీసెంట్గా ఊరి పేరు భైరవ్ గారిని బాగా లేపే ఉన్నారు. నాకు అర్థం కాల. నువ్వు నాకు చూపిరా, నువ్వు ఏదన్నా కానీ నువ్వు నాకు పర్టికులర్గా చూపి ఎక్కడ స్పెషల్గా లేపాను. ఏ కంటెంట్ నచ్చితే అది ట్రైలర్ రియాక్షన్ సపరేట్గా ఉండిద్ది, రివ్యూ వీడియో సపరేట్గా ఉండిద్దని ఎప్పుడో చెప్పాను. అదే చేశాను. అది కాకుండా నేను పర్టికులర్గా ఎక్కడ భజన చేశాను నువ్వు చెప్పురా. నాకు ఓపెన్గా అడుగుతున్నా, నువ్వు చెప్పు నాకు ఎక్కడ భజన చేశాను, అంతే. ఆల్రైట్, బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్, కమింగ్ టు ది ఫస్ట్ వన్, డెడ్పూల్ పార్ట్ 3. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ ఇన్ఫార్మ్ చేశాను, మనకి సూపర్ బౌల్ ఈవెంట్లో మనకి ఫస్ట్ వీడియో కంటెంట్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. సో మనకి రేపు ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట. సో మనకి ట్రైలర్ అనేది మనకి ఇంకా అర్ధరాత్రి సింపుల్గా మనం మండే చూసుకోవటం మార్నింగ్ పూట. సో అట్లా. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఈ ఫ్రాంచైజ్లో, ఏ క్వైట్ ప్లేస్. మనకి ఇప్పుడు రీసెంట్గానే ఒక ఫ్రెష్ ట్రైలర్ రిలీజ్ చేశారనమాట. ప్రీక్వెల్, ఇది కంప్లీట్గా ప్రీక్వెల్. ఏవైతే మనకి ఒరిజినల్ ఫ్రాంచైజ్ వస్తున్న మూవీస్ అనేవి ఎంత కిక్ అయితే వచ్చినాయో, సేమ్ ఈ ప్రీక్వెల్ కూడా మనకి అంత కిక్ అయితే వచ్చిన ట్రైలర్ వాచ్ చేసిన తర్వాత నాకు మటుకు చాలా బాగా నచ్చింది. అండ్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ మ్యాన్. అండ్ నెక్స్ట్ వన్, డ్యూన్ 2. రీసెంట్గా మనకి ఒక స్నీక్ పీక్ అయితే రిలీజ్ చేశారనమాట. 6 minutes వీడియో. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఫస్ట్ మార్చ్ రిలీజ్ అయిపోతుంది. గెట్ రెడీ, రివ్యూ కూడా పెట్టేస్తా ఇక్కడ రిలీజ్ అయితే. అన్ఫార్చునేట్లీ తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ మాత్రమే అండ్ హిందీ అనమాట. రిలీజ్ చేయండి రా తెలుగు కూడా, ఏం పోయే కాలం. అండ్ నెక్స్ట్ వన్, ఇది లాస్ట్ వీక్ చెప్పాలి బట్ అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయింది అనమాట. డెస్పికబుల్ మీ 4 తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ ఫాదర్ ఉన్న ఆ పర్టికులర్ ఫ్రేమ్స్ అయితే మటుకు చాలా బాగున్నాయి. సో ఒకవేళ మీరు ఇంకా మిస్ అయిపోయింటే మటుకు 100% వెళ్ళి వాచ్ చేయండి. చాలా చాలా బాగుంది. అండ్ ఆ మినియన్స్ కాంబినేషన్ కూడా ఇది ఎవర్ గ్రీన్ అబ్బా, చాలా బాగా రాస్తున్నారని చెప్పొచ్చు ఆ సీన్స్ అనేవి కూడా. సో మనకి మంచిగా వర్కౌట్ అయితే అనుకుంటున్నాను. సో అంటే ఇది పర్టికులర్గా టార్గెట్ ఆడియన్స్ అని చెప్తారు. ఈ యానిమే అంటే అందరికీ నచ్చవు కదా ఈ పర్టికులర్ యానిమేషన్స్ అనేవి. సో లైక్ దట్. అండ్ ది నెక్స్ట్ వన్, మై గుండు మమ్మ రాక్ మా వచ్చేస్తున్నాం మళ్ళీ అమ్మో అని అనమాట. మనకి పార్ట్ 2 మనకి 27th November అయితే మనకి రిలీజ్ అవుతుంది దిస్ ఇయర్. రీసెంట్గా మనకి చిన్నపాటి అనౌన్స్మెంట్ చేశారు. అండ్ ఎవరైతే మీరు ఆ Disney+ Hotstar అవైలబుల్గా ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్, February 17th మీకు నా సమీరంగా ఇన్ హాట్స్టార్ రిలీజ్ అవుతుంది. గెట్ రెడీ. ఎవరైతే థియేటర్స్లో మిస్ అయిపోయారో గెట్ రెడీ. అండ్ ది నెక్స్ట్ వన్, మన కిరణ్ అబోవన్ గారు రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మీట్ అయ్యారు అనమాట. సో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే మనకి రివీల్ చేశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మనకి 3 అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో దిల్ రూబే, ఈ లవ్ స్టోరీస్ మీద మనకి పెద్దగా నమ్మకం లేదు, అది పక్కన పెట్టేసేయండి. ఈ నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో దిల్ రూబే అది పక్కన పెట్టేస్తే, ది సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే దిస్ ఇయర్ ఎండింగ్ అయితే ప్లాన్ చేస్తారు రిలీజ్ చేద్దామని చెప్పేసి. వర్కింగ్ టైటిల్ అయితే ప్రస్తుతానికి కాని పెట్టుకున్నారు. ఈ వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ కా మూవీ అనేది ఒక పాన్ ఇండియా, ది ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అయితే ఉండబోతుంది అనమాట మన కిరణ్ అబోవన్ గారికి. ప్రతి లాంగ్వేజ్ లో కూడా మంచి వాళ్ళు అయితే సెలెక్ట్ చేస్తున్నారు అనమాట రిలీజ్ చేయడానికి. సో ఈ కాన్సెప్ట్ కూడా అంతే మీకు చాలా కొత్తగా ఉండిద్ది. అండ్ కాన్సెప్ట్ ఏంటంటే కిరణ్ అబోవన్ గారు మనకి పోస్ట్ మ్యాన్ గా ఉంటారు అనమాట. పీరియాడిక్ యాక్షన్ డ్రామా విత్ బిట్ ఆఫ్ యాక్షన్ అయితే ఉండిద్ది. కంప్లీట్ గా మనకు ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే మనకి సెట్ చేస్తున్నారు అనమాట. ఇంక్లూడింగ్ ఇంకా అడిషనల్ ఏంటంటే దీంట్లో ఇక్కడ నాకు మంచి కిక్ అయితే వచ్చింది. మన హీరో క్యారెక్టర్ అనమాట, తను లెటర్స్ అనేవి అంటే పోస్ట్ మ్యాన్ కాబట్టి పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అంటే ఆ లెటర్స్ అనేవి చదవడం మంచి క్యూరియాసిటీ అనమాట. సో ఆ లెటర్స్ చదువుతూ ఉండే ది సేమ్ చిన్నపాటి టైం మిషన్ ఇట్లాంటివి అయితే ఉన్నాయన్నమాట. సో కాన్సెప్ట్ వైజ్గా చాలా బాగుంది. సో కంటెంట్ వచ్చిన తర్వాత అంతే ప్రామిసింగ్గా ఉంటే మటుకు 100% జస్టిఫై చేసినట్టే. సో ఇదొకటి నాకు చాలా ప్రామిసింగ్ అనిపించింది. అండ్ రెండో ప్రాజెక్ట్ ఏంటంటే మనకి ఆ హారర్ మూవీ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి నెక్స్ట్ ఇయర్ అనమాట, ఇప్పుడు కాదు. సో
ఇది ఇంకా స్టోరీ పరంగా ఏమి నేను రివీల్ చేయకూడదు అప్పుడే కాన్సెప్ట్ వైజ్ గా. సో ఇదైతే మనకి 2 parts కింద ప్లాన్ చేశారు అనమాట. సో ఈ మొత్తం 3 ప్రాజెక్ట్స్ లో ఆ లవ్ స్టోరీ నాకైతే పెద్దగా నమ్మకం లేదు. రోటీ కంటెంట్ వచ్చిన తర్వాత మనం చూద్దాం, కానీ తర్వాత చెప్పిన ఈ 2 ప్రాజెక్ట్స్ అయితే నాకు చాలా ప్రామిసింగ్ అయితే అనిపించింది అనమాట. సో అది విషయం అయితే. సో లెట్స్ సీ కంటెంట్ వచ్చిన తర్వాత మనకి కాన్సెప్ట్ వైజ్ గా ఎంత ప్రామిసింగ్ ఉందో కంటెంట్ వైజ్ గా కూడా అంతే ప్రామిసింగ్ ఉండాలని కోరుకుందాం. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇది మటు నాకు సర్ప్రైజ్ భయ. నేను గామి గురించి ఎప్పుడైతే మనకి లుక్స్ అన్ని బయటకు వచ్చిన అప్పటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, వన్ ఆఫ్ మై మోస్ట్ అవైటింగ్ లిస్ట్లో అయితే ఉందన్నమాట మూవీ అనేది. సో సర్ప్రైజింగ్ గా మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పోస్ట్ ప్రైవ్ అని చెప్పేసి మీకు లాస్ట్ వీక్ చెప్పేసాను. సో ఆ డేటా మనకి గామి మూవీ రిలీజ్ అవుతుంది. దట్ వాస్ సర్ప్రైజ్ మ్యాన్. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తాను దీనికోసం. అండ్ మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ వన్, మన సిద్ధు గారిది ట్రిల్లు స్క్వేర్ మూవీ మనకి 14th అయితే మనకి 12 రిలీజ్ చేస్తున్నారు. అండ్ మూవీ అనేది మనకి 29th మార్చిన. సో మనకి ఫస్ట్ పార్ట్కి దీనికి స్టోరీ అనేది మరీ సిమిలర్గా లేకుండా కొంచెం చాలా కొత్తగా ఉంటే మాత్రం హ్యాపీ సబ్బా. సో నాకు ఇదే మొదటి నుంచి కొంచెం తేడా కొడుతుంది, ఎక్కడేమన్నా స్టోరీ పరంగా సిమిలర్ ప్యాటర్న్ ఏమైనా ఉండిద్దా అని చెప్పేసి. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ వన్, మన వెన్నెల కిషోర్ గారి చారి 111 మనకి 1st March అయితే మనకి రిలీజ్ అయిపోతుంది. అండ్ మండే మనకి 12 అయితే వస్తుంది. సో నేనైతే మంచి కామెడీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను, కామెడీ విత్ యాక్షన్ ఈ కాంబినేషన్. సో చూద్దాం ఎంతవరకు మనకి మంచిగా డెలివరీ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై జోనర్స్లో ఏమైనా మూవీస్ ఉన్నాయంటే ఫస్ట్ మనకి గూఢచారి మంచిగా గుర్తొచ్చింది అనమాట. సో గూఢచారి పార్ట్లో మనకి విలన్గా మన ఇమ్రాన్ గారిని అయితే మనకి తీస్తున్నారు అనమాట. టాక్స్ గాని డిస్కస్ అట్లా ఏం లేదు, మొత్తం అయిపోయినాయి, ఫైనలైజ్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ వన్, పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో అసలు దీనికోసం వెయిట్ చేస్తున్నట్టు నాకు తెలిసి దేనికోసం కూడా వెయిట్ చేసి ఉండరు. అంటే ఆయన వచ్చి అప్కమింగ్ మూవీస్ గురించి చెప్తున్నాను. సో ఓజీ మూవీ మనకి 27th రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మీకు లాస్ట్ వీక్ మీకు చెప్పేసాను. అండ్ ఇట్స్ అఫీషియల్. వీళ్ళైతే చెప్పుకోవచ్చు భయ, మేము నంబర్స్కి దగ్గరగా వెళ్ళిపోతాము అని. అది అప్పుడు మన నాగవంశీ గారు చెప్పాలా, ఎస్ఆర్ నంబర్ దగ్గరికి వెళ్తామని చెప్పేసి గుంటూరు కారంతో. సో ఓజీ టీమ్ వాళ్ళు చెప్పచ్చు 100%. నాకైతే నమ్మకం ఉంది కొంచెం గట్టిగా, కొంచెం క్రేజీ రికార్డ్స్ అయితే క్రియేట్ చేసేదాని మటుకు 100% నమ్మకం ఉంది. అంత హైప్ ఉంది. సో ఆల్ గుడ్, అంత బాగుండాలి. ఇది అసలు నాకు నాకు నమ్మొద్దుగా. అట్లా నాకు తెలిసి నేను థియేటర్లో స్క్రీన్ మీద చూసిన తర్వాత కొంచెం నాకు దాన్ని ఏమంటారు ఆ మూడ్లోకి వస్తాను అనుకుంటా, ఈయన కూడా ఉన్నారు అని చెప్పేసి. NBK 109 మూవీలో మన దుల్కర్ గారు అయితే ఉన్నారనమాట. ఆ చిన్నపాటి గెస్ట్ అపిరెన్స్ టైప్ ఆఫ్ రోల్, ఆయన కూడా మూవీలో అయితే ఉన్నారు. నాకు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. అందుకన్నా ఇంతగా థియేటర్లో మనం స్క్రీన్ మీద చూసినప్పుడు కొంచెం మనకి ఆ ఫ్లోలో ఆ మూడ్లోకి వచ్చేస్తాం అనుకుంటున్నా. సో మీకు అంతే ఉందా? నాకైతే ఉన్నారు, ఆ మూవీలో అయితే ఉన్నారు, చిన్నపాటి గెస్ట్ అపిరెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, బోయపాండి గారు మాత్రం నిజంగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తానని చెప్పొచ్చు. అల్లు అర్జున్ గారికి స్టోరీ, సూర్య గారికి స్టోరీ, అండ్ రైట్ నో మనకి అఖండ 2 అనేది మనకి స్టోరీ అనేది రాస్తున్నారు అనమాట. సో ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అవైలబుల్గా ఉంటే ఇంకో వాళ్ళతో వెళ్ళిపోవని చెప్పేసి మంచిగా పకడ్బందీగా ప్లాన్ అయితే వేశారని చెప్పొచ్చు. దట్స్ గుడ్ మ్యాన్. అంటే ఇంకా వెయిట్ చేసిన పని లేదు, ఎట్లా మంచిగా స్టోరీ స్టడీ చేసుకుంటుంటే ఎవరుంటే అవైలబిలిటీగా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా. సో ఇయర్స్ తరబడి ఒక స్టార్ కోసం వెయిట్ చేసినంత అవసరం అయితే ఉండదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎంతవరకు మనకి ఎవరిని పిక్ చేసుకుంటారు నెక్స్ట్. అంతే నెక్స్ట్ వన్, మీ అందరికి ఎప్పటి నుంచో తెలుసు, నేను భూతద్దం భాస్కర్ టీజర్ చూసిన దగ్గర నుంచి చిన్న ఫిలిమ్స్కి నేను ఎక్కువ సపోర్ట్ చేస్తాను కదా మీకు కూడా తెలుసు. కంటెంట్ నిజంగా బాగుంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను. మొత్తానికి అయితే ఈరోజు ట్రయల్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. రియాక్షన్ పెట్టలేకపోయా, అంటే మధ్యాహ్నం రివ్యూ పెట్టేసాను. ఎమ్మటినే ఇప్పుడు అప్డేట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రియాక్షన్ పెట్టలేకపోయాను. కానీ ట్రయల్ వాచ్ చేసిన తర్వాత నీ అంకమ్మ ఎవరైనా ట్రయల్ని ఇలా కట్ చేస్తాడా అనిపిస్తుంది. నాకు ఇదే ఒపీనియన్ వచ్చింది. అంటే ఇప్పుడు మర్డర్స్ ఎవరు చేస్తారనే ఆ క్యూరియాసిటీని ఎవరు చేస్తున్నారు ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఎవరైనా అంతే ఉంచేస్తారు కదా. కానీ వీళ్ళేంటో మనకి అది రివీల్ చేసేసారు ట్రైలర్లోనే. అది నాకు ఇదేంటి అసలు అంటే ఇప్పుడు మూవీలో మనకి ఇప్పుడు నరబలి అంటే మనకి మెయిన్ మ్యాటర్ అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మర్డర్స్ అనేవి ఎందుకు చేస్తున్నారు అనేది మెయిన్ మ్యాటర్ అయితే మనకి క్లియర్గా అర్థమైంది కదా. దాని గురించి చెప్తున్నాను అనమాట. అంటే నాకు రీసెంట్గా కొంచెం ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి మన మూవీ వచ్చిందనమాట, గాడ్, తెలుగు టైటిల్ ఏమో గాడ్. సో దాంట్లో మనకి రివీల్ చేసేసారు, దాంట్లో మనకి రివీల్ కూడా చేశారు కిల్లర్ ఎవరా అని చెప్పేసి. సో అది సగం నిజం, కానీ దాన్ని అసలు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయకుండా ఎట్ట పడితే అటు చేసేసారు. ఇంకో కిల్లర్ ఉన్నాడు ఏంటంటే చేశారు అనమాట. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి ఎవరు అనేది రివీల్ చేయాల, బట్ మనకి ఎందుకు చంపుతున్నారు అనే దాన్ని మనకి రివీల్ చేశారనమాట. సో అది నాకు అబ్బాయి ఎందుకు ఇట్లా చేశారని అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా బాగుంది అనిపించింది నాకైతే, మ్యూజిక్ పరంగా కూడా. అండ్ ట్రైలర్ ఎండింగ్లో మనకి మాటలు వినిపిస్తుంటాయి కదా, సో అది కూడా చాలా బాగుంది. సో థియేటర్లో ఆ గాడ్లకు అవ్వకుండా
చాలా మంచిగా ఉండాలని కోరుకుందాం. సో అంతేనప్పుడు నాకు ఇదే ఎందుకు ఇలా చేసి అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది రామ్ చరణ్ గారు. రీసెంట్గా మనకి రామ్ చరణ్ గారు అండ్ బన్సాలి గారి కాంబినేషన్ మూవీ వస్తుందని చెప్పేసి బాగా హైలైట్ చేస్తున్నారు. వెల్ ఈరోజు అందరి వేరియస్ డైరెక్టర్స్తో ర్యాండమ్ డిస్కషన్స్ అనేవి ఉంటాయి తప్ప అవి అంతగా ఫైనలైజ్ అనేవి ప్రాజెక్ట్స్ అనేవి అప్పుడు అంతగా ఫైనలైజ్ అవ్వనమాట. అందులోనూ బన్సాలి గారు అంటే అసలు ముందు ఆయన ఒక సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటాడు మామూలుగా కూడా కాదు. అండ్ ఇప్పుడు రైట్ నో ఆయన ఆల్రెడీ బాలీవుడ్లో ఒక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసేసాడు అండ్ వర్క్స్ అనేవి కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి అనమాట. సో యాజ్ ఆఫ్ నో రైట్ నో ఇది ఎటువంటి మూవీ కానీ సైన్ కానీ అసలు ఏమీ లేదు. దెర్ ఇస్ నథింగ్ అబౌట్ ఇట్. రామ్ చరణ్ గారే కాదు, అల్లు అర్జున్ గారు కూడా అనుకుంటా. లాస్ట్ ఇయర్ ఒకసారి నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను, ఆయన బాలీవుడ్లో అక్కడ ఆఫీస్కి వెళ్ళి కలవటం కూడా బన్సాలి గారు నిన్న. అప్పుడు కూడా రూమర్స్ అనేవి వచ్చినాయి. సో జస్ట్ ర్యాండమ్ కాన్వర్సేషన్ ఒక హెల్తీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు తప్ప అంత సామాన్యంగా ప్రాజెక్ట్స్ అంత ఓకే చాలా టైం పడతాయి. అండ్ ది నెక్స్ట్ వన్ మన క్రిష్ గారు అనుష్క గారి కాంబినేషన్ ప్రొడ్యూస్డ్ బై మన యూవీ క్రియేషన్స్. కొంచెం ఈ మధ్య యూవీ క్రియేషన్స్ వాళ్ళు మంచి ప్రాజెక్ట్ని పర్టికులర్ అని చెప్పొచ్చు, కొంచెం మంచి ట్రాక్లకి అయితే వస్తున్నారు అనమాట. వీళ్ళ కాంబినేషన్ మూవీని సెట్ అయిపోయింది, త్వరలో మనకి షూటింగ్ కూడా మనకి బిగించేస్తున్నారు. అండ్ నేనైతే దాట్ వాస్ గుడ్ అని చెప్తాను. అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకోవడం హరిహర విరమాలకి, అది ఎప్పుడు బిగిన్ అయితే అప్పుడు వెళ్ళిపోవడం అంతే. అప్పుడు దాకా మంచిగా ఇది షూట్ చేసేసుకొని ఫాస్ట్గా రిలీజ్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎవరికి ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. వెల్ రావుడ్ ఇస్ దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. ఈసారి కొంచెం తక్కువ ఉన్నాయి బట్ మ్యాథ్స్ అయితే ఇంట్రెస్టింగ్ అని నేను అనుకుంటున్నాను. సో యప్ మ్యాన్. And yep, that's it. Subscribe if you enjoyed it and I'll catch you on the next one.